వారం మనము పూర్ణ సంఘం గురించి ధ్యానం చేశారు. ఏసియా మైనర్లో ఉన్నటువంటి 7 సంఘాలు ఇక్కడ లిస్టులో రాయబడినట్టుగా 4వ వచనంలోను 11వ వచనంలోను అవి 2వ వచనంలో ప్రారంభంలో వచ్చాయి. ఈ 7 సంఘములు ప్రపంచంలో ఉన్నటువంటి స్థానిక సంఘాలకు రిప్రజెంటేటివ్స్గా నిర్ణయించారు. అయితే ఇక 7 సంఘాలు కొన్ని విషయాలు నేర్పిన సంఘాలు కూడా ఉన్నాయి కనుక దేవుడు ఎదిగిన వాటిని ఏవైతే మనకు విధానంలో మనకు ఎత్తుబాటు కలిగించాలని గౌరవాలకు సిద్ధపరచాలని జైలుకున్న వారిగా మనం బాధ్యత పొందడానికి కోసం ఈ 7 సంఘాలు కొన్ని విషయాలు తెలియజేస్తూ వచ్చాయి. ఈ దిన మనం కట్నం సంఘంలో రాసినటువంటి విషయాలను గమనించగలుగుతున్నాం. ఈ కట్నం సంఘంలోకి వారైన 2 కట్నం గలవాడు చెప్తున్నటువంటి సంఘం. వారైన 2 కట్నం గలవాడు. ఈ మాట మనం 1వ అధ్యాయం 16వ వచనం చూస్తే ఆయన నక్షత్ర చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండేది. ఆయన నోటి నుండి 2 వాడి కట్టినప్పటి బయలుపడుతున్నారు. ఇక్కడ మనిషి కుమారుడు ఆ యొక్క మనిషి కుమారుడు ఒకటి దీపస్తంభం మధ్య సంచారం చేసి ఆ యొక్క అధికారం నుంచి ఆ మందం నుంచి ఆ 12వ వచనం నుంచి తెలియజేస్తూ వచ్చాడు. ఆ యొక్క కుడి చేతిలో ఏమిటంటే 7 నక్షత్రములు పట్టుకుని ఉన్నాడు. అయితే ఆయన నోటి నుంచి మాత్రం 2 వాడిన కట్టము ఉంది ఒకటి బయలుపడుతుంది. ఏమిటి అనేది గమనించినట్లయితే రెగ్యులర్ క్లాస్ పత్రిక దయచేసి 4వ అధ్యాయం 12వ వచనం. రెగ్యులర్ క్లాస్ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై 2 ఎటువంటి కట్టిన కట్టి వాడిగా ఉంది. ప్రాణాత్మలను కీళ్లను మూలులను వివరించినంత కూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతూ ఉన్నది. ఇక్కడ 2 వాడైన కట్నం ఏంటి అంటే దేవుని బయటపెట్టి దేవుని యొక్క వాక్యం ఉంది. దేవుని యొక్క వాక్యం అది సజీవమైంది, బలం కలిగింది. 2 ఎటువంటి కట్నం బట్టి కూడా వాడిగా ఉన్నటువంటి ప్రాణాత్మకు కీళ్లను మూలను విధించినటువంటి కూర్చున్నటువంటి ఉదయం యొక్క తలంపులను ఆలోచన కూడా శోధిస్తున్నారు. దీని గురించి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాలు విషయాలు రాసి వచ్చాయి. ఇలాంటి వాడైన 2 కఠినమైనటువంటి వాడు ఈ సమయం చూస్తున్నారు. ఏంటంటే 18 నుంచి చూస్తే విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఇది ఈ కఠినము అనేటువంటి దాన్ని మనం గమనిస్తున్నట్లయితే దాని అర్థం థరోలీ మ్యారీడ్ అని అర్థమిస్తుంది. కఠినం మీన్స్ థరోలీ మ్యారీడ్ అనగా ఆ యొక్క కఠినము కంటిన్యూగా వారు ఏ విధంగా వివాహం జరిపించుకుంటున్నారో ఆ విషయాలు. అయితే ఈ 7 సంఘములో ఉండేటువంటి 3వదైనటువంటి ఈ కఠినము సంఘము అనేది మనం లేఖనాల్లో చూసినప్పుడు చరిత్రను నెరవేస్తే అది మోడర్న్ డేస్లో అంటే ఆధునిక ఈ దినాల్లో బెర్గమా అనేటువంటి జిల్లా ఉన్నటువంటి ఇజ్మీర్ అనేటువంటి ప్రాంతంలో ఈ టర్కీ దేశం ఉంటుంది. ఈ యొక్క ఆధునిక యుగంలో ప్రస్తుత దినాల్లో టర్కీ అనేటువంటి దేశం టర్కీ కదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఇజ్మీర్ అనేటువంటి జిల్లాలో ఈ యొక్క బెర్గమా అనేటువంటి ఉంది. అయితే ఈ యొక్క దీన్ని మనం గమనిస్తున్నప్పుడు ఆ దినాలు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలోనే దీన్ని కనుగొనడం జరిగింది. అది ఉనికి కలిగినట్టుగా వారు కొందరు శాస్త్రవేత్తలు దీన్ని తెలుసుకుంటూ వచ్చారు. ఇది మన యొక్క సముద్రానికి వ్యవస్థను సుమారు 160 కిలోమీటర్లు 120 మైళ్ళ దూరంలో వ్యవస్థ కంటే ఉత్తర వైపు ఉన్నట్టుగా గమనించగలుగుతున్నాం. ఈ యొక్క కేటస్ అనేటువంటి ఆయన అరియాడ్ అనేటువంటి
గమనించగలిగారు. అయితే ఇది ఎక్కడ ఉంది ఇంకా గమనిస్తున్నట్లయితే నార్థన్ సైడ్ ఆఫ్ ద రివర్ వ్యాలీ అని చెప్తున్నాడు. ఒక కొండ ఉంది, ఆ కొండని ఒక పక్కన ఉత్తరం వైపు ఈ యొక్క నది ప్రవహిస్తుండగా దానికి లోయ ప్రాంతం ఉంది. ఆ యొక్క నార్థన్ రివర్ వ్యాలీ అంటారు. సో ఆ ప్రాంతంలో ఈ యొక్క పెర్గము అనేటువంటిది ఉన్నట్టుగా చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క పెర్గము గురించి మనం గమనిస్తున్నప్పుడు ఇది ప్రపంచంలో చాలా పురాతనమైనటువంటిది. ఈ యొక్క ఏన్షియంట్ వరల్డ్ మనం చూసినట్లయితే ఆ పురాతనమైనటువంటిది చాలా చక్కటి ప్రణాళికమైనటువంటి పట్టణంగా ఉంటుంది. ఈ యొక్క పెర్గములో ప్రత్యేకమైనటువంటి కేంద్రంగా కొన్ని వాటికి నిలయమైనటువంటిగా ఉంది. ముఖ్యంగా తర్కశాస్త్రం, ఫిలాసఫీకి, అలాగే లిటరేచర్ అంటే మన చదువు అక్షరాస్యతకి మరియు ఆర్ట్స్ కొన్ని వృత్తులు వాటికి ఇది చాలా కేంద్రీకృతమైనటువంటిగా ఉంటుంది. అయితే మూడవ సంఘంగా ఈ యొక్క 7 సంఘాలు ఉన్నటువంటి పెర్గము లేదా పెర్గమోస్ అనేటువంటిది మనం ఈ యొక్క స్మరణ వ్యవస్థలకు ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఇది అక్కడ చాలా వైద్యులటువంటి పరిణామాలు చోటిస్తున్నాయి. అక్కడ పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. అక్కడ జియోస్ అనేటువంటి ఆ యొక్క దేవతలు వచ్చారు. అక్కడ వైద్యులైనటువంటి ఆరాధన ఉంటుంది, అక్కడ మూర్ఖత్వం ఉంది, దుష్టత్వం ఉంది. తర్వాత క్రైస్తవ జీవితం కొనసాగించాలి అంటే, సాక్షులుగా క్రీస్తువులకు ఉండాలంటే చాలా భయమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క సాతాను సింహాసనం స్థలంలో చూడండి, సాతాను సింహాసన స్థలంలో కాపులు ఉన్నామని నీ ఎదుగుతూ అంటాడు. సాతాను సింహాసన కాదు. ఎస్పిపియోస్ అనేటువంటిది, డియోనిస్కస్ అనేటువంటిది, జియోస్ అనేటువంటి ఈ 3 ఆ ప్రాంతంలో నిర్మించబడి ఉన్నాయి. ఈ యొక్క సాతాను సింహాసనం ఆ ప్రాంతంలో ఈ క్రైస్తవులు ఆ యొక్క ఉనికి కలిగి ఉండాలి అంటే చాలా క్లిష్టకరంగా ఉంటుంది. చాలా శ్రమలున్నా హింసలు ఉంటున్నాయి, చాలా భయంకరమైనటువంటి జ్ఞానాలు నిందలుకుంటూ ఉన్నాయి. అలాంటి సాతాను సింహాసనం ప్రాంతంలో ఆ యొక్క సంఘం ఉందని నివాసం ఉన్నామని కాపుకున్నామని చెప్తున్నాడు. సాతాను సింహాసన స్థలంలో లాభపడుతున్నామని కారణం ఏంటంటే విగ్రహారాధన చాలా పెరుగుతూ ఉంది. తర్వాత అనేకటువంటి అన్యాచారాలు ఎక్కువగా ఉన్నాయి, పితృపారాచారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, సాంఘిక దురాచారాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత విభిన్నమైనటువంటి రీతిలో విభిన్నమైనటువంటి దేవతారాధన ఉంటుంది. అంతేకాకుండా అక్కడ దేవునికి లేదా దేవుని పిల్లలకు సంతానికి స్థానమైనటువంటిది ఉన్నట్లేదు. అందుకని అది సాతాను సింహాసన స్థలం అని పేర్కొనబడి వచ్చింది. అక్కడ ఈ సంఘం కాపుకున్నట్టుగా ఎందుకని దేవుడు సెలవిస్తున్నాడు. 12వ భాగం. మరియు సాతాను కాపుకున్న ఆ స్థలంలో నా యందు విశ్వాసం ఉంది, నన్ను గురించి సాక్షి అయిన అంతిమ వాడు మీ మధ్య సంపూర్ణ దినంలో మీరు నా నామం గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసం విసర్జింపలేదని నేను అంటున్నాడు. ఈ యొక్క అంత్యం గురించి రాయబడి వచ్చింది. ఈ అంత్యమైనటువంటి వాడు అక్కడ అదులలో యేసుక్రీస్తును విశ్వాసం ఇచ్చిన వాడు, ఆ దేవుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి ఇష్టపడ్డవాడు, సువార్తను ప్రకటించినవాడు. అంతేకాకుండా ఆయన గురించి చరిత్రకారుడు ఇలా చెప్తున్నాడు. నేను ఈ నోట్ చేశాను ఏంటంటే క్రిస్టియన్ పర్వం నేమ్ అండ్ పాస్ ఈజ్ మెన్షన్డ్ యాజ్ ఏ ఫెయిత్ఫుల్ విట్నెస్. ఆయన నమ్మదగినటువంటి సాక్షిగా ఉంటూ ఉన్నాడు. పెర్గము అనేటువంటి ఆ సంఘంలో ఒక క్రైస్తవ విశ్వాసంగా అంతిమైనటువంటి ఆయన మంచి నమ్మకం లేదా విశ్వసనీయమైనటువంటి సాక్ష్యం కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆ యొక్క ట్రెడిషన్స్ ఏవైతే ఉంటున్నాయో, ఆచారాలు ఏవైతే ఉంటున్నాయో, అలాంటి వ్యక్తుల మధ్యలో ఈ యొక్క సంఘం ఉండగా ఆ సంఘంలో ఉన్నటువంటి ఆయన చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క గొప్ప ఫిజిషియన్ అని చెప్తున్నారు. డాక్టర్స్ అనగా ఫిజిషియన్ సర్జన్స్ అని. అలాగా ఈ యొక్క అంతిపాస్ అనేటువంటి ఆయన ఒక ఫిజిషియన్గా ఉంటున్నాడు. తర్వాత ఆయన చాలా సీక్రెట్గా, రహస్యంగా, మీరు ఇస్లామిక్ కంట్రీస్లో, కమ్యూనిస్ట్ కంట్రీస్లో, మన భారతదేశం వంటి
నార్త్ ఇండియాలో చూసినట్లయితే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చూసినప్పుడు కొంతమంది చాలా రహస్యంగా క్రైస్తవ జీవితం గడుపుతూ ఉంటారు. రహస్యమైన క్రైస్తవ జీవితం. అలాగే రహస్యంగా వారు ఇతరులకు క్రీస్తుని గురించి పరిచయం చేస్తుంటారు, క్రీస్తుని గురించి తెలియజేస్తుంటారు. అంటే పర్సనల్ ఎవాంజలిజం అనేది ప్రీ ఎవాంజలిస్టిక్ ఎఫర్ట్ చేపట్టి తర్వాత ఎవాంజలిస్టిక్ ఎఫర్ట్ వెళ్తూ ఉంటారు. అలాగే క్రీస్తుని ఏ విధంగా వారికి పరిచయం చేయాలో వారు రహస్యంగా వారిని ప్రకటించేటువంటి వారు. అలాగే సీక్రెట్గా ఈ క్రిస్టియానిటీని ప్రాపర్గా చేశాడు అని చెప్తున్నవాడు నాటి సంఘ చరిత్ర తెలియజేస్తుంది. అయితే ఈ ఎస్పీఓపిఎన్స్ అనేటువంటి వీరు అనగా ఆ మెడికల్ సంబంధించిన కౌన్సిల్ ఒకటి ఉంటుంది. మెడికల్ ఇవన్నీ కార్మిక సంఘాలు ఉన్నాయి, డాక్టర్ కూడా సంఘాలు ఉన్నాయి కదా. అలాగా ఈ మెడికల్ వారికి ఒక వీరు ఉంది. ఆ యొక్క టీంలో ఉన్నటువంటి వారు ఏం చేశారంటే ఈయనకున్నటువంటి ఈ పరిస్థితిని బట్టి సీజన్ అనేటువంటి రావాలని తీసుకెళ్ళి ఈయన చాలా తక్కువ అంచనా వేయించి ఈయన గురించి వ్యతిరేకంగా చెప్తూ వస్తారు. అక్కడ నేను ఏ విధంగా ఆ యొక్క మెడికల్ గురించి తొలగించాలని ఈ యొక్క ప్రాక్టీస్ డిసిషన్ కాకుండా నేను ఏ విధంగా తక్కువ చేయాలని అందరికీ నోటెడ్ కాకుండా చేయాలని అలాగా చేస్తున్న సందర్భాల్లో చివరికి ఏం చేశారంటే ఆయన పట్టుకొని ఆయన కర్ర వేస్తారు, ఆ తర్వాత మరణాన్ని అప్పగిస్తారు. ఈ అంత్యమైనటువంటి వారిని ఏం చేశారంటే condemned to death and was placed in a copper bowl which was then heated over a fire until it was red hot. ఒక రాగి పాత్ర పెద్ద బౌల్ ఉంటుంది, ఆ దాంట్లోకి బాగా వేసేసి దాన్ని తోసేసారు. వేసిన తర్వాత ఏం చేశారంటే దాన్ని ఇంత మంట పెట్టారు, బాగా వేడిపోతున్నారు. వేడిపోతున్నప్పుడు ఆయన చిత్రం చేసి అంత్యోపయాన్ని చంపేశారు. ఇక్కడ ఇంత బాగున్నటువంటి పరిస్థితి వాటి మనం ఎంత సేఫ్ సైడ్ ఉన్నాం. కనీసం మనం దేవుని సరి కావాలంటే మనం కష్టపడుతున్నారు. ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలంటే కష్టపడుతున్నారు, ప్రార్థన చేయాలంటే కష్టపడుతున్నాం. ఆరాధన పనులు మన యోగ్యంగా చేయాలంటే కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. సకాలం కావాలి పరిస్థితి మన ప్రాంతం నుంచి చివరిలో కూర్చోవడానికి ఎంతగా నమ్ము చెబుతుంటారో ఇబ్బంది బాగా సమర్థిస్తుంటారు హెచ్చరిస్తే కదా. కానీ ఈ మాత్రం చూడండి, ఆ దినములు ఒంటరిగా ఉంటుంది. ఆ దినములు ఇలాంటి సంఘాలు పెద్ద సంఘాలు లేవు, పెద్ద పట్టణాలు లేవు, అందుబాటులో దేవునికి వాటికి బోధన లేదు. ఆ దినములో సభలు లేవు, కూడికలు లేవు. ఆ దిన సమాసం కోసాలైనటువంటి దేవుని బిడ్డలాంటి సేవకులు లేవు. అయితే ఒంటరిగా ఉన్నాయి. అయినా ప్రభుత్వం సాక్షి చేయించాడు. ఉన్నారు కొంతమంది, ఈ లోకంలో లేకపోలేదు. కానీ రహస్యంగా క్రీస్తు కొరకు సువార్తను ప్రకటిస్తూ దేవుని వాక్యం గురించి సాక్షి పొందుతున్నారు. మనము మొదటి అధ్యాయం చూసినట్లయితే 9వ వచనంలో 10వ వచనంలో అపోస్తలులకు సహవాసులైనటువంటి యోహాను గారి గురించి చూశాం. అదే రీతిలోనే నీవు కూడా ఇలా ఉంటుండగా ఆయన ఇంతగా హింసపెట్టి ఆయన అంత్యమైనటువంటి ఆయన్ని ఏం చేశారు, చంపివేశారు. అంత్యమును ఈ మధ్య సంబంధంలో నీవు నామము గట్టిగా చేపట్టి నా ఎదురు విశ్వాసం విసర్జించమనేది లేదు. ఆ విధానంలో ఈ పెద్ద సంఘము ఏం చేస్తే వారి కలిగిన విశ్వాసం గట్టిగా చేపట్టింది. విడిచిపెట్టాలి, రక్షణ కోరుకోలేదు, భయపడలేదు, వెదలేదు, వాళ్ళు పాల్గొలేదు, సంఘం కూడుకోవడం మానలేదు. అయితే వారు ఏం చేశారట, నీవు నా నామం గట్టిగా చెప్పండి నా విశ్వాసము విసర్జింపలేదని నేను చెప్తున్నాను. సో at any cost we should not reject Jesus Christ. ఎలాంటి పరిస్థితుల్లోనైనా యేసుక్రీస్తు వారిని మనం విసర్జించకూడదు అని ఇక రాకుండా ఉన్నాయి. ఒక ఇష్టమైన పరిస్థితి. ఇలాంటి సంఘాలు కూడా కష్టం. రిజిస్టర్డ్ చర్చెస్ అంటున్నారు. అలాగే ఆల్రెడీ గవర్నమెంట్ రిజిస్టర్డ్ అయినటువంటి ట్రైబ్ లాస్ సర్వీస్ మాత్రమే బాప్టిస్ట్ వాళ్ళ అది ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ వాళ్ళు మాత్రమే బలి చేయాలి, వాళ్ళు మాత్రమే పెళ్లి చేయాలంటున్నారు. కానీ ఏం కారణం వస్తాయి. ఆ తర్వాత కూడికలు పెట్టుకోవడానికి లేదు, సంఘం కూడుకోవడానికి లేదు, బయట పరిస్థితి తర్వాత తెలియదు. ఈవెన్ మన భారతదేశం అలాంటి
పరిస్థితుల్లో అంత్యోప లాంటి సాక్షి జీవితం మనం కలిగి ఉండాలి. తర్వాత అలాంటి సంఘంగా మనం ముందు సాగవచ్చు. అయితే చూడండి 14 అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అయినను క్రీస్తు విసర్జించలేదు. ఆడ అంత్యోప చంపబడ్డాడు. చంపబడ్డప్పటికీ అంత్యోపయాన్ని వాడు చంపబడ్డప్పటికీ వారి పెరుగుతున్న విశ్వాసం గట్టిగా చేపట్టిన వారి విశ్వాసం విసర్జించకుండా ఉన్నారు. అయితే ఇంకా కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. ఈ దినాల్లో కూడా మనం సంఘంగా కూడుకుంటున్నాం. మనం ఒకరికొకరు మనం చెప్పుకోలేకపోవచ్చు. నా గురించి ఇతరులు నేనున్నటువంటి ఇంటి పరిసరాల వారు యూట్యూబ్ వారు మన గురించి ఏమంటున్నారు, మనం నడుచుకుంటూ వెళ్తున్న వస్తువులప్పుడు ఏమంటున్నారు, ఈయన క్రైస్తవుడంట, ఈయన క్రైస్తవురాలంట, బాప్టిజం ఇస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను. కానీ నిలువున వాళ్ళని స్టడీ చేస్తాను, నిలువున వాళ్ళని స్టడీ చేస్తున్నాను. మన గురించి ఎలా ప్రార్థన ఒకసారి డైరెక్ట్గా మనకు మొహంగా చెప్పకపోవచ్చు. అయ్యా ఇట్లా, అమ్మాను ఇట్లా, అయ్యా మాట్లాడుతున్న పరిస్థితి ఇలా ఉంది అని చెప్పకపోవచ్చు. సహోదరు ఐదులో కొన్ని తప్పులను మోపవలసింది. అబద్ధం మానుకున్నామా, మోసాలు మానుకున్నామా, ఆచారాలు మానుకున్నామా, దొంగలు మానుకున్నామా, వ్యభిచారం మానుకున్నారా, విగ్రహాలను మానుకున్నారా, విగ్రహం భరించిన వాటిని తినకుండా మానేస్తున్నారా, జాగ్రత్త మానేస్తున్నారా, వ్యభిచారం మానేస్తున్నారా, ఇక్కడ మాట నేను స్టడీ చేయండి. ఇవన్నీ తప్పాలు చేస్తాం. చూడండి అక్కడే అదేమనగా విగ్రహం పరిచయం జాగ్రత్త చేయడం ఇశ్రాయేలు బాలాకుని అనుసరించాలని ఉన్నారు. ఇశ్రాయేలు దేవుడి చేత ఏర్పరచబడిన జనాంగం 12 గోత్రకర్తలు ఎన్నుకోవాలి. ఇలాంటి ఇశ్రాయేలులకి ఉపయోగమని చెప్తున్నారట. అవును, ఈ రోజుల్లో ఎవరికైనా చెప్పింది ఎవరికో సత్యములకు సాక్ష్యం ఎవరైతే ఉన్నారో, క్రీస్తు కొరకు ఎవరైతే నిలబడుతున్నారో, వాటిలో చెప్తుంటారో, యథార్థంగా ఎవరైతే ప్రవర్తిస్తుంటారో, ఎవరైతే నీతి బోధన జరిగి హిత బోధన తెలియజేస్తుంటారో, ఎవరైతే కొరకు సాక్షులు అవుతున్నారో అలాంటి వారికి ఇలా ఉల్లోటం చెప్తుంటారు. టీం తయారవుతుంటారు, బ్యాచ్ తయారవుతుంటారు. చెడ్డీ బ్యాంక్ అంటారు కదా, బ్లేడ్ బ్యాచ్ అంటారు. అలా కొన్ని టీం తయారుగా ఉంటాయి. ఈ ఏం చేస్తారంటే ఆ లీడర్ ఏం చెప్తే అది చేస్తారు. ఆ గ్రూప్ అంతా టీం కట్ట చేస్తూ ఉంటారు. అయితే ఉడెడతారు. ఎలా జరుగుతుంది సార్? నేను మన భారతదేశంలో సైతం క్రైస్తవం మీద బాగులు చేయడానికి, దేవుడి సేవకు చెప్పడానికి, మందిరాలను కోల్గొట్టడానికి, సువార్త ప్రకటిస్తున్నప్పుడు సువార్త లేకుండా అడ్డుకోవడానికి ఎవరైనా అడ్డుపడ్డారంటే వారికి ఇచ్చినటువంటి సమాచారం ఎవరైతే ఇశ్రాయేలు ఎవరైతే ఉపయోగిస్తున్నారో, ఆ బాలాల బోధ ఎవరైతే చెప్తున్నారో అలాంటి వారు నిజంగా ఉన్నారు. అయితే వాడు నిజమైన పశ్చాత్తాపం లేదు, మారు మనసు